పిట్ట కొంచెం కూతగనం అనే సామెత అందరూ వినే ఉంటాం కదా. నాకు తెలిసి ఈ చెట్టుకు ఆ సామెత పర్ఫెక్ట్ గా సరిపోతుంది. నిండా 3 ఏళ్లు కూడా పూర్తి అవని పనస చెట్టుకి కాయలు చూడండి ఎంత అయితే ఉన్నాయో. ఇక్కడ మీరు చూస్తున్న పనస వెరైటీ అయితే వియత్నాం ఎర్లీ జాక్ ఫ్రూట్. ఈ పనస చెట్టు స్పెషాలిటీ ఏంటంటే చెట్టు నాటిన 1 నుంచి 2 సంవత్సరాల నుండే కాయలు రావడం స్టార్ట్ అయిపోతుంది. మా పొలంలో ఒక పనస చెట్టు నాటి దాదాపు 7-8 ఏళ్లు కావస్తుంది. ఇంతవరకు ఒక కాయ అయితే లేదు. కానీ అందుకు భిన్నంగా ఈ వియత్నాం పనస చెట్టు చూడండి ఎన్ని కాయలు అయితే కాస్తుందో. సాధారణ పనస చెట్టు లాగా ఈ వియత్నాం పనస చెట్టుకి కాసే కాయలు భారీ సైజులు అయితే ఉండవు. ఒక కాయని కట్ చేసుకుంటే ఒక చిన్న ఫ్యామిలీ కంప్లీట్ గా కాయనైతే తినేసేయచ్చు. నేను మీకు చూపెడుతున్న పనస తోటలో చాలా కాయలు అయితే చెట్టు మీద బాగా పండిపోయాయి. ఇలా చెట్టు మీద పండిన పనసకాయని మేమైతే మా ఇంటి కోసం ఒకటి తీసుకున్నాము. ఇప్పుడు ఆ పనసకాయని కట్ చేసి మీకు ఎలా ఉందో చూపిస్తాను చూడండి. స్మెల్ ఎట్లా వస్తుంది జనడు? సో నా చేతిలోని వియత్నాం ఎర్లీ జాక్ ఫ్రూట్ చూడండి కంప్లీట్ గా రైపనింగ్ అయితే అయిపోయింది. సో ఫుల్ గా స్మెల్ అయితే వస్తుంది. దీని మీద కనుపులు చూడండి ఎంత నునుపుగా అయితే అయిపోయిందో. సో ఫస్ట్ టైం మేమైతే దీన్ని కట్ చేసి టేస్ట్ చేయబోతున్నాము. ఎలా ఉంటుందో మీకు అయితే చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఈ వియత్నాం పనసకు పైన ఉన్న తోలు అయితే చాలా పల్చగా అయితే ఉంది. సూపర్ ఉంది తొనలైతే. సో ఒక తొన ఫస్ట్ తీసి చూద్దాం. పట్టుకొచ్చింది తొనలు కూడా చాలా పెద్ద సైజ్ అయితే ఉన్నాయి. ఈ పనస తొనలు తినడానికి మీడియం స్వీట్ లో జ్యూసీగా కాకుండా క్రిస్పీగా అయితే ఉన్నాయి. మా టేస్ట్ ఎట్లుందో తిని చెప్పమా. చాలా బాగుంది. పండు ఈ గింజలు ఏం చేద్దాం నాన్న? దీన్ని పొయ్యిలో కాసుకొని తింటాము. బాగుంటుందా? ఈ వియత్నాం ఎర్లీ జాక్ ఫ్రూట్ పనస చెట్లు మీకు కావాలంటే గూగుల్ మ్యాప్స్ లో రామిరెడ్డి ఫార్మ్స్ తాళంబేడుని సెర్చ్ చేయండి. చిత్తూరు నుంచి కేవలం 10 కిలోమీటర్ల దూరంలో తిరుత్తనికి వెళ్లే రోడ్లో అయితే వీళ్ళ ఫార్మ్స్ అయితే ఉంటుంది. వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ కావాలంటే జాక్ ఫ్రూట్ అని కమెంట్ చేయండి. మీకైతే డైరెక్ట్ గా DM చేస్తాను.